కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుల భారీ ర్యాలీ కేజీహెచ్ జగదాంబ జంక్షన్ కేజీహెచ్ వరకు కొనసాగిన నిరసన ప్రదర్శన. సమస్య పరిష్కారానికి ఒక కమిటీ వేయాలి. ప్రభుత్వానికి తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ విజ్ఞప్తి. అప్పటి వరకు BO నంబర్ 115ని నిలిపివేయాలి. విశాఖపట్నం తమను రెగ్యులర్ చేయాలనే డిమాండ్తో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు చేస్తున్న ఆందోళన శుక్రవారానికి 8వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వందలాది మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. శుక్రవారం ఉదయం కేజీహెచ్ గేటు వద్ద నుంచి జగదాంబ జంక్షన్లోని క్లాక్ టవర్ వరకు, మళ్లీ క్లాక్ టవర్ నుంచి కేజీహెచ్ వరకు ఈ నిరసన ర్యాలీ కొనసాగింది. అలాంటి సమయంలో కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి పిల్లలు పట్టుకున్న భార్య కూడా వాళ్ళని తాకలేని స్థితిలో వదిలేసినప్పుడు కూడా మేమే గంటలు 8 గంటలు 12 గంటలు ఫిట్ వేసుకొని పేషెంట్కి అతి దగ్గరలో ఉంటూ సేవలు చేసిన వాళ్ళ స్టాఫ్ నర్సెస్ మాత్రమే చేసామండి. దయచేసి గవర్నమెంట్ మేము విన్నవించుకుంటున్నామండి. మా కోవిడ్ సర్వీస్కి మిగతా ఏదైతే సీజనల్ డిసీజ్ వస్తాయో ప్రతి డిసీజ్కి భయపడకుండా దగ్గర నుండి సేవ చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ చేయండి. మేము చేస్తున్న పోరాటం న్యాయ పోరాటమేనండి. మేము అన్యాయంగా ఏది గవర్నమెంట్ అయితే అడగటం లేదు. మేము చేస్తున్న పోరాటం న్యాయమైంది కాబట్టి మాకు చాలా మంది వైజాగ్ నుంచి మిగతా దగ్గర నుంచి కూడా సపోర్ట్ ఇస్తున్నారని మన తెలుగు శక్తి అధ్యక్షుడు రామ్ గారు కూడా మనకి అందుకే మాకు కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ అందరికీ కూడా సపోర్ట్ ఇవ్వడానికి వచ్చారండి. అలాగే కాకుండా మిగతా చాలా మందికి కూడా మేము బీజేపీ టీడీపీ ప్రతి ఒక్క నాయకులు కూడా కలవడం జరిగిందండి. ప్రతి ఒక్కరు మాకు మద్దతు తెలియజేస్తారు. దయచేసి ఈ విషయాన్ని గవర్నమెంట్ మరొకసారి దయచేసి గవర్నమెంట్ లో మన సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరొకసారి ఈ విషయం గురించి పునఃపరిశీలన చేసి మాకు ఏది న్యాయం జరుగుతుందో ఆ నిర్ణయం తీసుకుంటాం. శాంతి ఏదైతే కేజీఎఫ్ కాంట్రాక్ట్ స్టాఫ్ చేస్తున్నారో ఈ జీవో 115 ఇది పూర్తిగా ప్రభుత్వం అందరికీ ప్రదర్శించింది. నేను ముఖ్యంగా ఏం చెప్పాను, అధికారులు తప్పులో పట్టిస్తున్నారు. మరి వీళ్ళు రెగ్యులేషన్ చేయమని గత 10 సంవత్సరాల నుంచి డిమాండ్ ఉంది. మరి ఇవాళ సచివాలయం ఏఎన్ఎంఎల్ని ఏ రకంగా తెచ్చారనేది అర్థం కాని ప్రశ్నగా మారింది. ఈరోజు వీళ్ళేమో ఏఎన్ఎంఎల్ పెంచబచ్చారు. మాకు న్యాయం చెప్పి కొడతారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పై పవన్ కళ్యాణ్ మా నమ్మకం ఉంది. మా సమస్యలు కొడతారు. ఒకటే డిమాండ్ చేస్తాను, దయచేసి ముఖ్యమంత్రి గారు ఒక కమిటీతో మీరు భేటీ అవ్వండి. మీకు తెలుస్తుంది, ఎందుకంటే అధికారులు తప్పులో పట్టిస్తారు. ఈ సమస్యని చిన్న సమస్యను కాస్త పెద్ద సమస్య మారుతుంది, గట్టిగా మారుతుంది. దయచేసి 2-3 రోజుల్లో ఒక కమిటీతో మీరు భేటీ అవ్వండి, న్యాయం తీర్చండి. నిజంగా మీరు ఏం చెప్తే అది మీరు ఫాలో అవుతారు తప్ప మీకు వ్యతిరేకించే మనం చేస్తాను. మీరు తెలియకుండా కృష్ణబాబు తప్పుడు నిర్ణయాలతో తప్పుడు డైరెక్షన్తో తప్పులో పట్టిస్తారు. అంత దయచేసి కోరిక ఒకటే, తెలుగు శక్తి మీరు సోమవారం నాడు ఒక కమిటీకి అవకాశం ఇవ్వండి.